ఈరోజు గ్రహగతులు మనం అందరూ కూడా ఒకసారి బాగా గమనించాలి. చూడండి, ఈరోజు మృగశిర నక్షత్రం కదా. మృగశిర నక్షత్రాధిపతి ఎవరు? కుజుడు. ఈరోజు అదే మృగశిర నక్షత్రంలో 4వ పాదంలో కుజుడు ఉన్నాడు. చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ రోజు బాగా గమనించండి. బుధ రాశిలో చంద్రుడు ఉన్నాడు అంటే మిథున రాశిలో, అది 4వ పాదం వచ్చి మనకి ఏ రాశి? మిథున రాశి కదా. అలా ఆ మృగశిర నక్షత్రం పాదాలు మారుతుంది, మహానక్షత్రం. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు మీరు చూసిన మృగశిర నక్షత్రంలో మిథున రాశిలో కుజుడు, మృగశిర నక్షత్రంలో ఇక చంద్రుడు. ఈ రోజు నక్షత్రం కూడా అదే విధానంగా ఉంది. ఇప్పుడు చంద్రుడు కుజుడు ఒక చోటు, ఇక చంద్రుడు కుజుడికి 2వ స్థానం కర్కాటక రాశి. 2 గ్రహాలు, గురువు పరమోచ్చ స్థానంలో ఉన్నాడు. అదే విధానంగా అదే గురువుతో పాటు సూర్య భగవానుడు ఉన్నాడు. ఇక అదే విధానంగా ఈ రోజుకి ద్వితీయ స్థానంలో బుధుడు కూడా ఉన్నాడు. అంటే బుధ గ్రహము, సూర్యుడు, గురువు బలిష్టమైన గ్రహాలు అక్కడ ఉన్నాయి. తర్వాత తృతీయ స్థానంలో కేతు, చతుస్థానంలో శుక్రుడు. ఈ 7 గ్రహాలు అనగా ఇక దూరంలో ఉన్నవారు ఎవరు? శని మరియు రాహు దూరంలో ఉంటే వీళ్ళందరూ కూడా 120 డిగ్రీలో 7 గ్రహాలు అలంకరించాడు. దీన్నే గ్రహమాలికా యోగం అంటారు. ఈ గ్రహమాలికా యోగంలో ఈ రోజు ఆదివారం కలిసి వచ్చింది. అద్భుతమైన రోజు. ఈ రోజు ఉన్న గ్రహాలకి మనం ఏం సంకల్పం చేస్తామో అది జరిగే కెపాసిటీ ఉంటుంది. ఈ రోజు అత్యుత్తమమైన రోజు. ఈ గ్రహాలు ఇలా ఉండడం వల్ల ఈ రోజు ఒకవైపు జలాల నుంచి అంటే నీటి నుంచి ప్రళయం, మరొక వైపు అగ్ని సంబంధించింది, మరొక వైపు భూ ప్రమాదం అంటే భూకంపం. 3 రకాలు 3 దిశలో ప్రకృతిలో ఆవిర్భవిస్తాయి ఈ గ్రహమాలిక యోగం ఉండే రోజు. కానీ మనిషి పైన మాత్రం ఇది వాళ్ళ సంకల్పాలు సిద్ధించి చేసుకోవడానికి చాలా అద్భుతమైనది. ఈ ఒక యోగం వల్ల పేరు, ప్రతిష్ట, గుర్తింపు, శత్రుజయం ఇవన్నీ మీకు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే ఈ రోజుకి ద్వితీయ స్థానంలో ఆ ఒక గురువు మరియు బుధుడు మరియు సూర్యుడు, ఈ బుధాదిత్య యోగం ఏదైతే ఉందో ఆ యోగం వల్ల గురువు తోడవడం వల్ల చాలా విశేషమైన అద్భుతమైన శక్తి ప్రకృతిలో ఏర్పడుతుంది. ఈరోజు ఆదివారం వేరే కలిసి వచ్చింది, చాలా విశేషమైన రోజు. ధనస్థానంలో గురువు ఉన్నాడు. ఈ రోజుకి అద్భుతమైన రోజు. అందుకే ఈ రోజు ప్రత్యేక విశేషత ఏంటంటే, ప్రస్తుతం కార్యక్రమం అయిన వెంటనే మీరు ఏం చేయాలి అంటే దేవుడి గదిలో కూర్చోవాలి. దేవుడి గదిలో కూర్చొని సింధూరంతో, ఎర్రటి సింధూరం వస్తుంది కదా, సింధూరం మనం నుదుటిలో పెట్టుకుంటాం కదా. సింధూరము ఒక చెట్లో పెరిగేది సింధూరం, అది కెమికల్తో చేయరు. ఆ సింధూరంలోకి కొంచెం రోజ్ వాటర్ కలిపి మనం ఒక పీట కానీ లేదా ఒక ఆకు కానీ లేదా ఒక శుభ్రమైన స్థలంలో త్రికోణాకారం రచించాలి. ఆ త్రికోణాకారం రచించి ఆ త్రికోణాలకి 3 వైపులా కూడా ఎర్రటి పుష్పాలు పెట్టాలి. మరియు మధ్యలో ఒక్క ప్రమిదలో 2 జ్యోతులు వచ్చేలా దీపం వెలిగించాలి. అలా వెలిగించి దాని ముందు కూర్చొని ఒక పిడికుడు బియ్యం ఒక ఆకులో పెట్టాలి. మరోవైపు ఒక పిడికుడు గోధుమలు మరొక వైపు పెట్టాలి. ఇంకొక వైపు ఒక పిడికుడు పెసరపప్పు అంటాం కదా, అవి పిడికుడు మరోవైపు పెట్టాలి. అంటే గోధుమలు ఒకవైపు, తర్వాత పెసర్లు ఒకవైపు, బియ్యము ఒకవైపు పెట్టాలి. మధ్యలో కుజుడు చాలా స్ట్రాంగ్ కదా, అగ్నికారకుడు కుజుడు. మధ్యలో మాత్రం ఒక పిడికుడు కందిపప్పు పెట్టాలి. ఇలా 4 గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు అక్కడ పెట్టి వాటికి పూజించి ముందుగా కుజ రుణ విమోచక స్తోత్రం పారాయణం చేసుకోవాలి. కుజుని నమస్కరించుకోవాలి. తర్వాత సూర్యుడికి సంబంధించిన సూర్యాష్టకం చదువుకోవాలి, గోధుమల్ని స్పర్శించాలి. తర్వాత చంద్రాష్టకం కానీ, చంద్ర స్తోత్రం కానీ, చంద్రునికి సంబంధించిన శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి. తర్వాత బుధుడికి సంబంధించిన శ్లోకాన్ని పారాయణం చేసుకోవాలి. అక్కడ 4 గ్రహాలకు సంబంధించిన 4 శ్లోకాల్ని పారాయణం చేసుకొని కులదేవతను స్మరించి, అమ్మా ప్రకృతి మాత మమ్మల్ని దారిద్ర్యం నుంచి విముక్తి చేసి మేము ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి అని కోరుకోండి. ఎవరైతే ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి అనుకుంటారో
వాళ్ళు దానికి సంబంధించింది అభివృద్ధి చెందుతారు. ఎవరికైతే భూలాభం గృహయోగం కావాలి అనుకుంటారో వాళ్ళకి ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నక్షత్రం మరియు మిథున రాశిలో భూకారకుడు కుజుడు భూమికి అధిపతి మరియు విశేషంగా చంద్రుడు అక్కడ స్థితి అయి ఉన్నాడు. దాని నుంచి అది ప్రాప్తిస్తుంది. దాన్ని ఇల్లు కట్టుకోవడానికి ధనస్థానంలో ఎక్కడున్నాడు? గురువు ఉన్నాడు, అది ప్రాప్తిస్తుంది. కానీ నైవేద్యంగా మీరు ఏం చేయాలంటే శనగలు, పచ్చి శనగలు ఉంటాయి కదా, వాటిని నానబెట్టి నైవేద్యం చేయండి ఆ జ్యోతి ముందు. ఇలా అవన్నీ పూజించిన తర్వాత శనగలు నానబెట్టి నైవేద్యం చేసి ప్రార్థించండి. ఈ రోజు ఉప్పు లేని ఆహారం సేవించండి. మరియు అంతేకాదు ఈ రోజు ఏ కారణానికి పొగలు నిద్రపోకూడదు, శాఖ ఆహారులు అయి ఉండాలి. ఈ యోగంలో మీరు దీన్ని చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఏదైతే లోపం ఉందో దాని నుంచి బయటికి రావాలి. చెయ్యండి, ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలం అయిపోయిన తర్వాత వాటన్నిటిని కలిపి ఏదైనా చిన్నగా ఒక ఆహారం తయారించండి. దాంట్లో మీరు ఏమైనా మీకు రుచికి తగినట్టుగా వేరేదైనా కలుపుకొని వాటన్నిటిని కలిపేస్తే ఒక మంచి ఆహారం తయారవుతుంది. ఆ ఆహారాన్ని రాత్రి భుజించి నిద్రించండి. ఇది చేసిన 9 రోజుల్లోపే మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఇటువంటి అద్భుతమైన యోగాలు అప్పుడప్పుడే ఏర్పడతాయి. ఆచరించండి, అద్భుత యోగాన్ని పొందండి. గురుజీ, మరి కొంతమంది కాలేజ్